కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. అన్న బెండకాయ తింటే తెలివితేటలు వస్తాయి. మీరు ఎంతవరకు అన్నా మీ స్టడీస్ మొత్తం? నేను బిఏ థియేటర్ ఆర్ట్స్, ఎంఏ థియేటర్ ఆర్ట్స్. బెండకాయ తినడం వలన అది నేను బెండకాయ తిన్నా తినకపోయినా అది ఇన్ఎవిటబుల్గా నేను డిస్టింక్షన్లో పాస్ అవుతా ఆ సబ్జెక్టులు. మిగతా సబ్జెక్టులు అయితే నేను పాస్ అయ్యేవాడిని కాదు. ఎందుకంటే ఇంటర్ 10th అయిపోయింది, 10th ముక్కి మూలిగి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయాను. తర్వాత ఇంటర్మీడియట్ అది నేను తీసుకున్నదే సిఈసి గ్రూప్. అమ్మో, అది కూడా నేను వేస్టే, నాకేమి కుదరదు. ఎటువైపు నుంచి చూసినా నా వల్ల కాదు. అందులో ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్ ఇవి నా వల్ల కాదు, అవ్వదు. ఏదో వెళ్ళేవాడిని కాలేజ్ దాకా, ఏదో సర్టిఫికేట్ కావాలి అంతే. దానికోసం వెళ్తే పక్కన మాకు స్కైలైన్, స్టెర్లింగ్ ఉండే థియేటర్, అక్కడికి వెళ్ళిపోయి ఇంగ్లీష్ సినిమాలు చూసేవాడిని. క్లాస్లోకి వెళ్ళేవాడిని కాదు. మధ్యలో మాత్రం అప్పుడప్పుడు అటెండెన్స్ ఉండాలి కాబట్టి అలా వెళ్ళి వచ్చేవాడిని. సో మొత్తానికి ముక్కి మూలిగి 2nd క్లాస్లో పాస్ అయ్యాను. నా కోసమే అన్నట్టుగా తెలుగు యూనివర్సిటీలో ఫస్ట్ టైం బిఏ థియేటర్ ఆర్ట్స్ అనే కోర్స్ పెట్టారు. అంటే మామూలు ఎలాగైతే బిఏ ఉంటుందో అలాగే బిఏ థియేటర్ ఆర్ట్స్, థియేటర్కి సంబంధించి యాక్టింగ్, థియేటర్, దీనికి సంబంధించి దాంట్లో డిస్టింక్షన్. నాకు తెలిసిన సబ్జెక్ట్ కదా, నేను చిన్నప్పటి నుంచి అందులో కోరుకున్నది పుట్టి పెరిగింది. నేను అలవోకగా ఆడుకుంటూ తిరిగింది. సో కాబట్టి అందులో డిస్టింక్షన్లో పైగా నాకు స్కాలర్షిప్. ఆ 3 ఏళ్ళు బిఏ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఎంఏ థియేటర్ ఆర్ట్స్ జాయిన్ అయ్యాను, అది కూడా నాకు డిస్టింక్షను. తర్వాత అయితే జాయిన్ అయ్యేటప్పుడు ఆ తర్వాత మళ్ళీ నేను ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను. డిస్టింక్షన్లో మంచి పర్సంటేజ్ వచ్చింది. నాకన్నా ఒక 2 ఉన్నారు, సతీష్ను, రామ్మోహన్ హొలిగొండి అని. వాళ్ళిద్దరూ నాకన్నా మంచి థియరీలో అవన్నీ బాగా రాసేవాళ్ళు, వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి. సో ఈ రెండిట్లో నా సబ్జెక్ట్ బెండకాయ నమ్ముతారా అన్నది తెలియదు. చిన్నప్పుడు అనేవాళ్ళు. అంటే మీ పిల్లలకి పెట్టారా? బోల్డంతా. మా అమ్మాయి అయితే బెండకాయ లేకపోతే తిందు. అది ఒక పెద్ద ఏంటంటే, నేను ప్రతిరోజు రోజు విడిచి రోజైనా కానీ దొండకాయ బెండకాయ, దొండకాయ బెండకాయ, బెండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, దొండకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై. నేను రోజు అరే మిగతా ఏం లేవా, ఉన్నాయి కదా, నేను అది మార్చు ఇది మార్చను లేదు, మనసుకి ఇది ఇష్టం కాబట్టి ఇది సరే. కానీ నాన్ వెజ్ తింటారా? ఎందుకు తింటాం. అదే ఎక్కువ బెండకాయ దొండకాయ కనబడింది, చికెన్ వాటిలే కనబడలేదు. అంటే తను తిందు, పాప తిందు. దానికి ఎప్పుడు ఒకసారి 3 ఉంటే ఏదైనా ఉంటే తింటుంది, మాక్సిమం తిందు. అన్న ఈ సిరీస్ ఓకే చేయడానికి రీజన్ ఏమైనా బలమైన కారణం? చెప్పినగా కథ ఫస్ట్ కథ నచ్చి దాంట్లోకి ఓకే. నాకు కూడా ఒక డెఫినెట్గా మళ్ళీ అంటే మధ్యలో నీ లావ్ అయిపోయింది చెప్పాను. ఒక 4 నెలలు మా నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చి, తిండి తినకపోతే ఎట్లారా, రుచులు తెలియకపోతే ఎలా తినాలి రుచులు అంటే, సర్లే జీవితంలో కష్టపడ్డాం, దెబ్బలు తిన్నాం, చాలా చేసాం, ఇంకా తిన్నాం అని చెప్పేసి నాకు ఇష్టమైనవన్నీ, పప్పుల దగ్గర నుంచి, కూరల దగ్గర నుంచి, నాన్ వెజ్ క్రీమాల దగ్గర నుంచి, రసాల దగ్గర నుంచి, చారుల దగ్గర నుంచి, నా ఇష్టం ఏవైతే ఉన్నాయో అన్నీ చేయించుకునేవాడిని. 1, 2, 3 వాయిలు పీకేవాడిని. ఆ తర్వాత అది అంతా ఫుల్గా తినేవాడిని. మంచి ఫుడ్ అన్న, నేను బాగా ఫుడ్. అంటే అది కూడా తర్వాత అంటే మా నాన్న పోయిన దగ్గర నుంచి బాగా పెరిగింది. ఎందుకంటే ఆయన విపరీతమైన ఇష్టం. ఆయన పోకముందు కూడా 4 రోజుల ముందు కూడా నాకు కీమా కావాలి, బాగా బాగా వేయించి ఉండాలి, సరే. నాకు మిరియాల రసం కావాలి, ఓకే. నాకు ఐస్ క్రీమ్ కావాలి, అది ఇవ్వనని నేను, నాకు కావాలి, నాకు కావాల్సి నువ్వు ఇవ్వనంటావేంటని. నాన్న తినకూడదు, షుగర్ ఉంది నీకు, ఏం పర్లేదు, నాకు కొంచెమే తింటాను, సరే అని వీళ్ళకి పని వాళ్ళకి చెప్పి కొంచెం ఇవ్వండి అని చెప్పి ఆయన ఫుడ్. ఆయన పోయిన తర్వాత ఏమనిపించిందంటే, అప్పుడు చెప్పేవాడు, ఒరే అంతా కష్టపడి చేసేది చివరాఖరికి వచ్చి రుచికరమైన ఫుడ్ తినడానికి, అది ఎంజాయ్ చేయడానికి నీ లైఫ్ నువ్వు పరిగెడుతున్నావు. ఆల్రెడీ పొద్దుటి నుంచి సాయంత్రం వరకు నువ్వు పరిగెడతావు. రాత్రి వరకు నీ ప్రొఫెషన్లో పొద్దున వెళ్తే రాత్రి అవుతుందో మరుసటి రోజు అవుతుందో తెలియదు. పరిగెడుతున్నావు, కష్టపడుతున్నావు, వెరీ గుడ్. చెయ్యి, కష్టపడాలి. మనిషి అన్న ప్రతి వాడు కష్టపడాల్సిందే, ఎవడి ప్రొఫెషన్లో వాడు కష్టపడాల్సిందే. ఈ రోజు కష్టపడ్డాం కదా అని చెప్పేసి రేపు కష్టపడకుండా ఉండలేము. పొద్దున మళ్ళీ తెల్లారిందా మళ్ళీ కష్టపడటమే, వెళ్ళాలి, మళ్ళీ వెళ్ళి నీ పని నువ్వు చూసుకోవాలి.
అయితే ఈ మధ్యలో మాత్రం నువ్వు తింటావు చూడు, అది కొంచెం ఎంజాయ్ చేసి తినడం నేర్చుకోరా, అవి మన రుచులురా, దాన్ని మనం ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకురా, చిన్న చిన్నవేరా మనం ఎంజాయ్ చేసేది, ఫుడ్ ఇలాంటివే, ఓ పెద్ద పెద్దవి కాదు. సో ముందు ఆ చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్ తెలుసుకో. ఫుడ్ చాలా ఇది షడ్ రుచులు, నువ్వు ఎంజాయ్మెంట్ అది రుచులు తెలిస్తే కదా నువ్వు యాక్టింగ్ కూడా బాగా చేయగలుగుతావు, నవరసాలను కూడా బాగా పలికించగలుగుతావు. అంటే అవును కరెక్టే కదా, ఇంతకాలం పరిగెత్తాను, కడుపు మార్చుకున్నాను, ఏవో తినాల్సింది కూడా గబగబ మింగి వెళ్ళిపోయాను, కూర్చొని నమిలి మింగితే ఆ ఎంజాయ్మెంట్ వేరు కదా అనుకొని ఆయన పోయిన తర్వాత ఐ స్టార్టెడ్. బిజీ లైఫ్లో ఇంకంతే కదా, ఎప్పుడు తినేసి ఎప్పుడు వెళ్ళిపోదాం, ఇట్లా తీసుకొని 5 నిమిషాల్లో అయిపోయేది నా భోజనం. బా అది మార్చుకున్న స్టైల్. 20 ఫాస్ట్గా తినేయాలంటుంటారు కదా అన్న తిండి దగ్గర. 22 సార్లు 32 సార్లు నమలాలంటారు ఒక ముద్ద ఎవరైనా కానీ. నాకు వీళ్ళుపోయి వాళ్ళు పెద్దలు చెప్పింది కాళ్ళు తడి ఆరే లోపల ఫస్ట్ అబ్బాయి ఫాస్ట్ తినేయాలి. పొరపాటును కూడా కాదు. మనం అంటే యంగ్స్టర్స్ ఉంటే లోపల మంచి జీర్ణశక్తి ఉంటుంది కాబట్టి పర్లేదు, వాళ్ళు తిన్నా ఓకే, ఫాస్ట్గా తిన్నా ఓకే. బట్ యూజువల్గా ఏం చెప్తారంటే నెమ్మదిగా నమిలి తినాలి. నమిలి మింగితే లోపలికి వెళ్ళిన తర్వాత జీర్ణశక్తి బాగా ఉండి బాగా డైజెస్ట్ అయ్యి ఒంటికి పట్టాల్సింది పడుతుంది, అవసరం లేని ఎక్స్క్రీట్ అయిపోతుంది. సో ఎనీ టైమ్ యూ షుడ్ హ్యావ్ యువర్ టైం. ఎందుకు గంట సేపు బ్రేక్ ఇస్తారు? గంట బ్రేక్ అనేది దేనికి? 10 నిమిషాలు అనొచ్చుగా, గంట ఎందుకు ఇచ్చారు మరి మధ్యాహ్నం గంట సేపు అని? ఆ గంటలో మీరు అట్లీస్ట్ యూ షుడ్ టేక్ యువర్ 30 minutes టైం ఫర్ ఈటింగ్. అది కూడా ఎలా, ఆ రుచుల్ని ఎంజాయ్ చేయకపోతే ఇంకెందుకు? ఏం తిన్నావురా, ఏం రుచి, అది ఏం రుచి, అది కారమా లేకపోతే పులుపా అనుకుంటూ డౌట్లు వస్తేలా? తిన్నది ఎంజాయ్ చేయాలి, లాలాజలం మీకు నోరు ఊరాలి మీరు తినేటప్పుడు, మీరు అది ఆస్వాదించాలి. సో ఇవన్నీ గుర్తుకొచ్చి నేను నా టైంలో ఫుల్గా ఒక 4 నెలలు ఫుల్గా తిన్నాను. నైట్ టైం ఐస్ క్రీమ్లు కానివ్వండి, నా స్వీట్లు, ఎవ్రీడే స్వీట్లు 1/2 kg తినేవాడిని. స్వీట్ పిచ్చా అన్న మీకు? స్వీట్ అంటే స్వీట్ క్రేవింగ్స్ ఉండేది, బట్ ఆ టైంలో మాత్రం 1/2 kg తినేవాడిని నైట్ మాత్రం. నైట్ 1/2 kg. అలాగే ఐస్ క్రీమ్ తిన్నప్పుడు ఏం చేసేవాడిని అంటే 750 ml అంటే దాదాపుగా పావు లీటర్, అంటే కేజీకి పావు కేజీ తక్కువ అలా తినేవాడిని. దాంతో ఏమైపోయానంటే 4 నెలలు 5 నెలలు స్పాన్లోనే బాగా లావ్ అయిపోయాను, నాకు తెలియకుండా లావ్ అయిపోయాను. షుగర్స్ కదన్న ఫుల్. ఇప్పుడు సన్నగా అవుతున్నాం మళ్ళీ కష్టపడి కడుపు మార్చుకొని. కానీ అలా అని చెప్పేసి రుచుల్ని మిస్ అవ్వట్లేదు, ఆ రుచుల్ని ఎంజాయ్ చేస్తూనే కొంచెం ఎంజాయ్ చేస్తూనే అలా కోట శ్రీనివాసరావు గారు లాగా కోడి ఎక్కడ పెట్టుకొని అట్లా కొంచెం దాన్ని ఆ రుచిని మళ్ళీ ఆస్వాదిస్తూ తింటున్నా. అన్న రాజీవ్ కనకాల గారికి తెలియని మేకర్ లేరు, అలాంటిది ఎందుకు ఫుల్ లెంత్ రోల్స్ అనేది ఉండవు అనేది ఈ మధ్య కాలంలో అనేది ఒక క్వశ్చన్ ఉందన్న ఆడియన్స్కి ఎప్పుడు. అంటే నేను ఎప్పుడు వెళ్ళి నాకు క్యారెక్టర్ కావాలి, అవును మీకు అది లేదు, అది కూడా నేను విన్నాను. అది ఒక విధంగా తప్పు నాది, ఎందుకంటే నాకు 100% తప్పే. సి యూ హ్యావ్ టు బీ, మీరు ఎంచుకున్న ఫీల్డ్ ఏంటి? యాక్టింగ్, గ్లామరస్ ఫీల్డ్, వేర్ ర్యాట్ రేస్లో మీరు ఉంటే తప్ప మీరు వెళ్ళి మిమ్మల్ని మీరు PR చేసుకుంటూ మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటూ నాకు వేషం ఇవ్వండి అని అడిగితే తప్ప రాని ఫీల్డ్. సరే లక్కీగా రాజీవ్ కనకాల లాంటి వాడికి వచ్చేసింది, అడగకుండానే వేషాలు వచ్చాయి. సరే నేను కూడా ఎవరిని అడగకుండా వస్తూనే ఉన్నాయి, గడిపేశాను. ఇప్పటిదాకా అడగలేదు. అయితే నేను ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాను, ఆఫ్టర్ మై 50th దగ్గర నుంచి డిసైడ్ చేసుకున్నాను, వై నాట్ ఐ ఆస్క్. నాకు అల్లు అర్జున్ గారు ఒక మాట అన్నారు, ఎప్పుడు మేము సరైనోడు చేసేటప్పుడు చూసి, నేనేదో కోర్ట్ సీన్లో చేస్తున్నాను, పిలిచాడు దూరం నుంచి, ఫ్రెండ్స్ అని చెప్పండి. నాకు తెర మీద 10 మంది ఆర్టిస్టులు ఉన్నా 10 మంది ఉన్నా కానీ మీరు పర్ఫామ్ చేస్తుంటే మిమ్మల్నే చూడాలనిపిస్తుంది సార్, అలాంటి ఆర్టిస్ట్ సార్ మీరు ఎందుకు, సేమ్ క్వశ్చన్, మీరు ఎందుకు ఎక్కువగా కనపట్లేదు, చేయట్లేదు అంటే, నాకు ఎవరిని అడగడం ఇష్టం ఉండదండి, అడగలేదండి అని. సార్ అడగాలి సార్, అడగకపోతే ఎలాగా? మేము హీరోలు ఏంటి, మా పద్ధతిలో మేము ఒకటి అంటాం, కలిసి చేద్దాం బ్రదర్ అంటాం, మీరు కూడా అలాగే చెప్పండి, కలిసి చేద్దాం, ఏదైనా ఉంటే చూద్దాం అని చెప్పేసి అడగండి, తప్పులేదని.
అయితే అది నేను ఆ రోజున ఓకే అనుకున్నాను, బట్ ఎందుకు అడగడం అని చెప్పేసి అనుకున్నాం, వదిలేశాను. బట్ నా తప్పు కాదనిపిస్తోంది. నేను డెఫినెట్గా ఐ విల్ అప్రోచ్ పీపుల్, ఏదైనా ఉంటే చేద్దాం అని చెప్పడానికి. ఎందుకంటే నేను కూడా ఫిట్గా ఉండాలి కదా, అందుకని నేను సన్నగా అయ్యాను. ఇంకా సన్నగా అవ్వాలి. ఇంకొక 2 months తర్వాత దెన్ ఐ విల్ అప్రోచ్. అని మీరు ఒకవేళ అడిగితే ఆపర్చునిటీస్ ఎవరైనా అడగాలని అనుకుంటే హీరోస్ని అడుగుతారా, డైరెక్టర్ని అడుగుతారా? హీరోల్ని అడగను, అడగరా? హీరోల్ని అడగను. ఏదైనా ఉంటే డైరెక్టర్ని అడగాలి, లేకపోతే ప్రొడ్యూసర్ని అడగాలి అంతే. మన ఎందుకంటే మీకు హీరోస్తో బాగా పరిచయం కదా, అందరూ పరిచయం. అందరూ పరిచయం, అదే చాలా మంచి పరిచయం. హీరోస్ని అడగదు, ఎందుకంటే ఫ్రెండ్షిప్ వేరు, ప్రొఫెషన్ వేరు. అవును. నేను ఏమైనా నాకున్న దీనికి నేను ఎవరిని అడగాలి, జాబ్ ఇచ్చేవాళ్ళని అడగాలి, అది డైరెక్టర్ లేకపోతే ప్రొడ్యూసర్. ఎందుకు వాళ్ళు కదా, వాళ్ళిద్దరిని అడుగుతారు. నాకు ఒకసారి ఒక యాక్టర్ అన్నారన్న, అదే సేమ్ ఇందాక పాయింటే, రాజీవ్ కనకాల గారికి ఎలా బతకాలో తెలీదు మన ఇండస్ట్రీలో, ఎవరిని వెళ్ళి నోరిచ్చి ఏది అడగరు, అందువల్లే రాజీవ్ కనకాల గారు స్టిల్ ఇప్పుడు అలానే ఉండిపోయారు. నేను అలాగే ఉండిపోవడానికి ఏం లేదు, నేను బాగానే ఉన్నా. అందరూ ఏమనుకుంటున్నా అంటే నేను అలాగే ఉండిపోయాను. బహుశా వాళ్ళు అనుకుంటున్న ఏంటంటే నేమ్ అండ్ ఫేమ్ వైజ్గా, మనీ వైజ్గా ఇంకా ఎక్కువ వచ్చేదేమో అనుకునే దీంట్లో ఉన్నారు. నాకున్న దాంట్లో నేను సాటిస్ఫైడే. నాకు మంచి క్యారెక్టర్లు వచ్చాయి, మంచి పేరు తెచ్చినవి ఉన్నాయి. 20 ఏళ్ల తర్వాత కూడా నన్ను గుర్తుంచుకునే సినిమాలు ఉన్నాయి, పాత సినిమాలు. సార్ మేము చిన్నప్పుడు మీ సినిమా చూసిన సై సార్, సార్ మీ విక్రమార్కుడు సార్, సార్ మీ స్టూడెంట్ నెంబర్ 1 సార్ అనేవి ఇంకా ఉన్నాయి. 20 ఏళ్ల తర్వాత కూడా గుర్తుంచుకుంటున్నారని మాటలు కాదు కదా ఈ పర్టికులర్ జనరేషన్. సో ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నారు, గుర్తుంచుకోకుండా కాదు. సో నేను చేసినవి చాలా మటుకు గుర్తుండి, అంటే ఒక 8 ఏళ్ల క్రితం చేసిన జనతా క్యారెక్టర్ గుర్తుంచుకున్నారు, నాన్నకు ప్రేమతోలో నేను చేసిన క్యారెక్టర్ గుర్తుంచుకున్నారు. సో అలాంటివి ఏం లేదు నాకు. ఫైనాన్షియల్గా అంటారా, ఎస్ అటు ఇటుగా ఉంటుంది డెఫినెట్గా. బట్ నేను ఎవ్రీ ఇయర్ నేను చిన్న సినిమానో పెద్ద సినిమానో చేస్తూనే ఉన్నాను, నాకు డబ్బులు వస్తూనే ఉన్నాయి. అయితే మీరు అన్నట్టు కొన్నిసార్లు ఫేము, నేము మెయిన్ స్ట్రీమ్లో కనపడాల్సినంత కనపడలేదు. నేను చాలా చిన్న సినిమాలు చేసుకుంటూ డబ్బులు వచ్చేవి నేను చేసుకుంటూ, అంటే నేను ఎవరిని చేయి జాపి అడగాల్సిన పని లేకుండా నా పని నేను చేసుకుంటూ. ఒకరిని చేయి చాచి అడగడం రాదు అని అంటున్నా. చేయి చాచి అడగక్కర్లేదు, కనీసం నోరు విప్పి అడగాలి. నేను కనీసం ఆ పని కూడా చేయలేదు. సో ఇప్పుడు డెఫినెట్గా ఐ కెన్ డెఫినెట్లీ ఆస్క్, లేకపోతే నా మేనేజర్ని పెట్టి మేనేజర్ ద్వారా అడిగి ఐ ట్రై టు. బట్ అది అడిగే ముందు నేను కూడా ఫిట్గా ఉండాలి కదా, అందుకే ఫిట్గా తయారవడం కోసం ప్రాసెస్లో ఉన్నాను. సుమా గారు లేకపోతే రాజీవ్ కళా గారి లైఫ్ ఇలా ఉండేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్కి మీరు ఏమైనా ఆన్సర్ చేయాలనుకుంటారా? ఎలా ఉండేది ఇంతకన్నా బాగుండేదేమో, ఇంతకంటే దారుణంగా ఉండేదేమో. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. అది ఏంటి ఎలా ఉండేదని మనం చెప్పలేము. ఇంతకన్నా దారుణంగా ఉండి ఉండొచ్చు, ఇంతకన్నా చాలా బాగుండి ఉండొచ్చు. 2 పాసిబిలిటీసే. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సుమా కనకాల గారు నా లైఫ్లోకి రాకముందు నుంచి రాజీవ్ కనకాల అన్నవాడు యాక్ట్ చేస్తున్నాడు. రాజీవ్ కనకాల అన్నవాడు ఎప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు? వాడి చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తున్నాడు. ఎప్పుడు వాడికి 6 ఏళ్ల వయసు నుంచి యాక్ట్ చేస్తున్నాడు. టెలివిజన్ అన్నది పుట్టిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1981 అన్న తర్వాత 81లో మా అమ్మతో పాటు మా అమ్మ యాక్ట్ చేయడానికి వస్తే దూరదర్శన్లో, సోమాజిగూడలో దూరదర్శన్ ఉండేది. అప్పుడు కూడా నేను ఆవిడతో అకంపెనీ చూసేవాడిని. నాటకాలు అవన్నీ ఆన్లైన్లో జరిగేవి, ఆన్లైన్ సెటప్లో 3 కెమెరాలతో. అవి చూసి ఆ తర్వాత 85లో ఎప్పుడైతే ధారావాహికాలు అనేవి ప్రారంభించారు, దాంట్లో అనగనగా ఒక శోభ అనే సీరియల్లో 7వ ఎపిసోడ్లో యాక్ట్ చేసిన వాడిని. అంటే 85 నుంచి నేను యాక్ట్ చేస్తున్నాను. ఇది టెలివిజన్లో. సో మాకేం కూడా తెలియదు, బట్ యాక్చువల్లీ సో 40 ఏళ్ళు అయిపోయింది. సో నా జీవితం నేను చేస్తూనే ఉన్నాను, నేను ఎక్కడా ఆగలేదు. అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తూనే చచ్చు పుచ్చు వచ్చిందో, చిన్న సినిమానో పెద్ద సినిమానో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మంచి సినిమానో మంచి క్యారెక్టరు చెడ్డ క్యారెక్టరు, ఐ డెంట్ స్టాప్. నాకు ఇక్కడ లేదు అని లేదు. చిన్నప్పటి నుంచి మా నాన్న మాకు ఓన్ ప్రొడక్షన్ ఉండేది. ఓన్ ప్రొడక్షన్ మేము చాలా సీరియల్స్ ప్రొడ్యూస్ చేసాము. చాలా సీరియల్స్ దాంట్లో మేము ప్రొడ్యూస్ చేసి దాంట్లో మేమే ప్రొడక్షన్లో మేమంతా పిల్లలం అందరం స్టూడెంట్స్ అందరూ కలిసి సర్వ్ చేసేవాళ్ళం ప్రొడక్షన్లో. అలాగే మేమంతా నాకు లైట్స్ యూనిట్ ఉండేది, నేను హ్యాండిల్ చేసేవాడిని, దాన్ని మోసేవాడిని, లైట్లు ఇవన్నీ పనులు చేస్తూ వచ్చినవాడిని. సో నా స్పాన్ వేరే స్పాన్. యాక్చువల్గా నా జోన్ వేరు. నా తాలూకు
నేచర్ కానివ్వండి, నా ప్రదేశం కానివ్వండి అంతా వేరు. నాదంతా ఎంతసేపు ఇన్స్టిట్యూటు, మాకు యాక్టింగ్ ఇదే గోల నాకు. మాకు స్కూల్ అయిపోయి వస్తే నేను యాక్టింగ్ క్లాసుల్లోనే ఉండేవాడిని. ఏదైనా ప్రొడక్షన్ జరిగితే అది మానేసి ఈ పనుల్లోనే ఉండేవాడిని. సో దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. మీకు సుమ గారు గొడవలు అవుతాయా? ఎందుకో చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. అవ్వకపోతే ఇంట్రెస్టింగ్ ఉండదు. ఎప్పుడైనా భేదాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. అది ఇది చిన్న చిన్న సందర్భాలే, చిన్న సందర్భాలు అన్నీ పెద్దవి కాదు, పెద్ద మ్యాటర్లు కాదు. కొన్నిసార్లు కొన్ని ఎలిమెంట్స్లో కొంచెం అది పెద్దది అవుతుంది తప్ప పెద్ద పెద్ద మ్యాటర్లు కాదు. పెద్ద మ్యాటర్లే అసలు మా మధ్యన అంతగా అసలు పట్టించుకోం. చిన్న చిన్నవే అవి సడన్గా. జీవితం డబ్బు ఉంటే చాలా హ్యాపీగా గడిపేయచ్చు అని అంటుంటారు కదా, లైఫ్ అని గొడవలు ఏం అవసరం లేదు. తప్పదే. ఏది డబ్బు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. డబ్బు పెరిగే కొద్దీ గొడవలు ఎక్కువ అవుతాయి, అది చూస్తుండే. అదేంటన్నా? అవును, డబ్బు మీకు వచ్చే కొద్దీ బాగా పెరుగుతుంటుంది. ఎందుకంటే మనం కొన్నిసార్లు దుబారా ఖర్చు పెడతాం, లేకపోతే ఇది ఖర్చు పెట్టకూడని చోట ఖర్చు పెట్టేస్తాం, లేకపోతే డబ్బులు ఎక్కువ వచ్చేసాగా కాబట్టి వ్యసనాలకు వెళ్ళిపోతాం, లేదా మనకి ఎక్కువ అయిపోయింది కాబట్టి మనకు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎవరికో ఒకళ్ళకి మనకు నచ్చిన వాళ్ళకి దానాలు చేసేస్తాం. ఇవన్నీ చాలా డిస్టర్బెన్స్లు తీసుకొస్తాయి డబ్బులు ఎక్కువ అయ్యాక. అంతేగా, లేనప్పుడు మీరు ఇవేమీ చేయలేరు. ఉన్న దాంట్లో గంజో లేకపోతే చిన్న ఒక కూరతో రైస్ తిన్నాము, ఇవేగా పెట్టుకుంటారు. పెరిగే కొద్ది ప్రాబ్లమ్స్ వస్తాయి. అది నిజమే యాక్చువల్లీ. అందుకే మిడిల్ క్లాస్ లైఫ్ చాలా బెటర్ లైఫ్. అందుకే మీరు హోమ్ టౌన్ చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ చిన్న చిన్న ఆనందాలు, ఫుడ్ కోసం ఫాదర్ మదర్ కష్టపడేది చిన్నది, ఎక్కువ కాదు. ఫుడ్ దగ్గర ఆ పిల్లల్ని చదివించి ఇంకో చోటికి ఎక్కడికో పంపించాలనే ఆనందం, వాళ్ళకేదో ఎల్ఐసి కట్టడంలో చిన్నది, అది ఎక్కువ అమౌంట్ కూడా కాదు, ఎక్కువ మొత్తం డబ్బులు మొత్తం ఇవే